అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న పెద్ద గ్లిమ్స్ నిన్న వచ్చింది, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సెకండ్ డే రోజు మీకు ఆ గ్లిమ్స్ ఇంకా చూస్తున్నారా, మీకు నచ్చిందా? చాలా బాగుంది. బ్యాట్ వేసుకొని మా అన్న వచ్చిండు, రన్నింగ్ చేసుకుంటా కొడితే 6 పోయింది. సో 6 పోయి బాలయ్య చేతిలో పడ్డది. మేము సార్ అస్సలు మామూలే కాదు. మా అన్న ఈడ కొడితే బాలయ్య చేతిలో బాబు పడ్డది. నిజంగా నేను బాలయ్య బాబు ఉన్నాడేమో అనుకున్నాను గేమ్స్ లా. తర్వాత చూస్తే లేడు, నిజంగా ఉన్నాడు అనుకున్నా. సో అట్లా గ్లిమ్స్ వచ్చినాయి, చాలా బాగుంది. రన్నింగ్ చేసుకుంటా వచ్చి అసలు ఆ బ్యాట్ తోటి కొట్టడం, నిజంగా ఆ బ్యాట్ దేవడము చాలా బాగుంది అన్న. సహజంగా క్రికెట్ ఆడియన్స్ కానీ క్రికెట్ అభిమానులు కానీ సచిన్ స్టేట్ చూసినాం, MS ధోని హెలికాప్టర్ షాట్ చూసినాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన ఇప్పుడు రామ్ చరణ్ యొక్క పెద్ద షాట్ చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది అన్న? మామూలుగా లేదు అంటే వాళ్ళకి తీసుకొని వీళ్ళు కొట్టినట్లుంది. సో నాకు అంటే వాళ్ళు అట్లా 6లు అవన్నీ కొట్టింది కదా, సో వాళ్ళయే వీళ్ళు తీసుకొని కొట్టినట్లుంది. అంటే కొత్త రకంగా మనము క్రియేట్ చేసి కొట్టినట్లుంది. ఇప్పుడు ఈ షాట్ ఏదైతే కొట్టి చూడనా, ఈ షాట్ ఇంకా మన క్రికెట్ ప్లేయర్స్ ఎవరు కొడితే బాగుంటారు, ఎవరు కొట్టగలిగే దమ్ముందంటారా? సో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎవరికి ఉంది? విరాట్ కోహ్లీ కొద్దిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒకప్పుడు ధోని, సో సచిన్ టెండూల్కర్ వాళ్ళు కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే సో విరాట్ కోహ్లీ అంతే. పెద్దలో కూడా MS ధోని ఉన్నట్లు చాలా మంది అంటున్నారు, ఉంటే బాగుంటుందా అంటే? ఎందుకంటే ఈ మధ్యలో డేవిడ్ వార్నర్ కూడా ఒక సినిమాలో వేశాడు, ఈ క్రికెట్ వాళ్ళు కూడా సినిమాలకు వస్తున్నారు, ఎలా చూడొచ్చు? నాకు విరాట్ కోహ్లీని పెడితే బాగుంది. విరాట్ కోహ్లీ పెడితే మరి ఎంత ఫ్యాన్స్, మామూలు భారతదేశం మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీని ఇలా పెట్టిన అనుకో సినిమా ఎక్కడికి వెళ్ళిపోతాయి, ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోతాయి. సో ఆ రేంజ్ లో ఉండే. సో ఆయన బాల్ వేసినా బాగుంటుండే, ఆయన బాల్ వేసినా గిట, విరాట్ కోహ్లీ బాల్ వేసినా గిట బాగుంటుండే ఈ సినిమాలో. ఆ రేంజ్ లో ఊహించుకున్నా నేను. ఓవరాల్ గా అయితే ఆ 6 ఏదైతే కొట్టిండో, నిజంగా బాలయ్య బాబు పట్టుకున్నాడో అది మామూలుగా నవ్వనే. నిజంగా నేను బాలయ్య బాబు ఉన్నా అనుకున్నా, ఆ రేంజ్ లో ఇచ్చి. మన మ్యూజిక్ ఎలా ఏమన్నా అంటే మజాక్ కాదు కదా, అంత పెద్ద డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి చేయడం అనేది ఆశమాష కాదు. కొంతమంది ఏమంటున్నారంటే ఏదో మ్యూజిక్ బాగాలేదు, అది బాగాలేదు. సినిమా చూడండి మీరు, పుష్ప 2లో కిసిక్ సాంగ్ బాగాలేదు అంట. కిసిక్ సాంగ్ ఎట్లా ఉంది థియేటర్ లో చూస్తే? చింపి పడేసిండు, పలిగిపోయింది. మీరు గిట్ట ఓవరాల్ గా సినిమా చూస్తే మ్యూజిక్ ఎట్లా ఉంది, అన్న ఎట్లా డైలాగులు కొట్టిండు, దీని గురించి బ్యాట్ అసలు రన్నింగ్ చేసుకుని వచ్చి కొట్టిండు బ్యాట్. సో అవన్నీ తెలుస్తుంది. ఏది చూడక ముందుకే మ్యూజిక్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది కాదు అసలు. వీళ్ళు ఏంటంటే రోలిక్స్ అంటే ఏం పని ఉండదు వీళ్ళకు, ఎవరినెవరిని ట్రోల్ చేయాలి. ఇది వీళ్ళకి కావాల్సింది. బుజ్జిబాబుతో సినిమా అంటే మాటలు కాదు, బుజ్జిబాబుతో సినిమా అంటే మామూలుగా ఉండదు. బుజ్జిబాబు అన్న సైలెంట్ ఉంటాడు, వైలెంట్ చూపిస్తాడు, అదైతే రాసి పెట్టుకోవాలి. సూపర్ హిట్ మూవీ ఈసారి హిట్ కొట్టబోతుండు రామ్ చరణ్ అన్న. బ్యాట్ తోటి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి వచ్చి అంతే, తగ్గేదే లేదు. ముక్కుప్పుడు కానీ అగ్రెసివ్నెస్, సంచిని దింపటాలు కానీ, ఆ డైలాగ్ డెలివరీ, మళ్ళీ పుడతామా ఏంటి డైలాగ్ ఎలా అనిపించింది అన్న? అసలు ఆ డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నేను మళ్ళా అసలు వింటానో లేదా అనుకున్నా, అటువంటి డైలాగ్ నెక్స్ట్ లెవెల్ డైలాగ్ ఇచ్చిండు. మంచిగా ఉంది సినిమా అయితే. ఓవరాల్ గా బుజ్జిబాబుతో ఇట్టు కొట్టిండు రామ్ చరణ్ అన్న. సో నమ్మకం కలిగిందన్న? నమ్మకం వచ్చేసి అసలు బుజ్జిబాబు అంటేనే సినిమా అంటేనే బుజ్జిబాబు. ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే ఇంకా న్యాయం చేస్తాడు. సో అది నేషనల్ అవార్డు వచ్చినటువంటి బుచ్చిబాబు, గ్లోబల్ స్టార్, మన మున్నాభయ్య, మిర్జాపూర్ హీరో ఆ శివరాజ్ కుమార్, మన అందాల రాక్షస్ జాను కపూర్, ఇంత పెద్ద మంది, మెయిన్ చెప్పంటే AR రెహమాన్, ఇంత పెద్ద మంది సినిమాలు ఉన్నారంటే ఏ రకంగా ఉండొచ్చు అంటావు అన్న? అసలు మామూలు కాదు. వీళ్ళు బాక్స్ ఆఫీస్ ని కొట్టడానికే వచ్చిండ్రు, వీళ్ళందరినీ పెట్టింది 100%, అట్లా డౌటే లేదు. 200 కోట్లు పుష్ప కొట్టింది అన్నారు, మనం 50,000 కోట్లు కొట్టాలని మొన్న ఒక అతను డైలాగ్ కొట్టింది చూసినావా? నిజంగా 50,000 కోట్లు కొడతారు, కొట్టాల్సిందే, అందులో తగ్గేదేలే ఇంకా. సో అది ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది? మాస్ లుక్ గానీ, ఆ సాంగ్స్ గానీ, బీజం గానీ, ఓవరాల్ గా మీకు యాజ్ రామ్ చరణ్ ఫ్యాన్ మీకు ఏమనిపించిందన్న? ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఏమన్నారంటే పుష్ప 2 అన్నారు. పెద్ది వేరు, పుష్ప 2 వేరు. ఇప్పుడు బ్యాట్ పట్టుకొని అసలు ఆ కింద కొట్టింది, ఆ 6 కొట్టింది, ఆ డైలాగ్ కొట్టింది, అస్సలు మామూలుగా. పుష్ప వేరు, ఇది వేరు. అసలు పుష్పతో పోల్చకండి. అసలు పుష్ప ఇక్కడ కింద ఉంది, ఇది ఎక్కడనో పెద్ది అనేది పెద్దగా ఉంది. పెద్ది అనేది ఎక్కడనో పెద్దగా ఆకాశానికి అంటేసింది. మిలియన్ న్యూస్ అసలు ఎట్లా వెళ్ళిపోతుంది అది. ఇంతవరకు ఇన్ని సినిమాల్లో నాని అన్నది ఇంకెవరో చాలా మంది వచ్చింది, ఎవరిదని వెళ్ళిందా? లేదా అసలు ఇది బాలు ఏదైతే కొట్టిండో పాకిస్తాన్ లో పడ్డట్టు ఉంది బాల్. అది కొడితే ఈడ ఇండియాలో కొడితే పాకిస్తాన్ లో పోయి బాల్ పడ్డట్టు ఉంది. ఆ రేంజ్ లో ఉరుకుతుండు రామ్ చరణ్ అన్న బ్యాట్ వేసుకొని.
సో బ్యాటింగ్ బాబు అనాలి ఏమనాలో తెలియదు కానీ ఆ బ్యాట్ తోటి కొడితే నిజంగా ఆ బాల్ పోయి పాకిస్తాన్ లో పడ్డట్టు ఉంది. ఆ రేంజ్ లో అసలు వెళ్ళిపోతూనే మిలియన్లో వెళ్ళిపోతూనే ఉన్నాయి. సో ఓవరాల్ గా సినిమా చూద్దాం, దాన్ని బట్టి చెప్పు అన్న. నాని అన్న అన్నారు కాబట్టి, నాని అన్న దసరా సినిమాలో కూడా ఇట్లాంటి షాట్ కొట్టిండు. జెర్సీ ఏకంగా సినిమా క్రికెట్ గురించి తీసాడు. అవును, మరి గ్లిమ్స్ చూసిన తర్వాత నాన్న బాధపడతారా, ఇట్లాంటి షాట్ ఎందుకు కొట్టలేదు, బాధపడే ఛాన్స్ ఉందంట. 100% చాలా ఫీల్ అవుతారు. అమ్మ మాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు అనుకుంటారు. జెర్సీ సినిమాలో నిజంగా మొత్తం బ్యాటింగ్ సినిమానే మొత్తం, కానీ ఒక్క షాట్ అయినా ఇట్లాంటిది లేదు. ఆ జెర్సీ సినిమాలో మాస్ అనేది లేదు. కానీ నిజంగా మా నాని అన్న చూస్తే చాలా బాధపడతాడు. నిజంగా మనం ఆ రోజు ఇంత బ్యాటింగ్ సినిమానే తీసినాం కానీ అసలు ఒక్క షాట్ అని ఇట్లా పెట్టింటే బాగుండు అనుకుంటాడు. సో బాధపడవచ్చు నాకు తెలిసి. సో అది ఓవరాల్ గా ఇప్పుడు పెద్ద అయితే మొత్తం హాట్ టాపిక్ గా మారింది అన్న. 100% తగ్గేదే లేదు. అందులో 50,000 కోట్లు కొట్టబోతుండు రామ్ చరణ్ అన్న. బ్యాట్ తోటి 50,000 కోట్లు కొడుతుండు ఈసారి, అది రాసి పెట్టుకోండి. తండ్రికి తగ్గ తనయుడు అనొచ్చానా? 100%. అసలు నిజంగా అసలు తండ్రి పేరు నిలబెట్టాలంటే నిజంగా రామ్ చరణ్ అండి. నిజంగా ఆయన డిసిప్లిన్, ఆయన మంచితనము, ఆయన మర్యాద అసలు వేరే లెవెల్, అసలు నెక్స్ట్ లెవెల్. అసలు తండ్రికి తగ్గ కొడుకు అంటే రామ్ చరణ్ అన్న, అందులో తగ్గేదిలే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.